వ్యవస్థాపకులు కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య స్మృతికి నా వందనాలు. గెలుపు ఓటములనేవి రాజకీయ రణరంగంలో సర్వసాధారణం. అమెరికా రూపురేఖలు మార్చిన అబ్రహం లింకన్ ఎన్నిసార్లు ఓడిపోయిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు ఒక్కసారి ఆలోచించండి మీ అందరూ. ఆఫ్రికన్ విప్లవ యోధుడు నెల్సన్ మండేలా ఎన్ని ఏళ్ల పాటు జైలు గోడల మధ్యలో నలిగిన తర్వాత విజయాన్ని సాధించాడు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి మీ అందరూ. మొహమ్మద్ ఘోరీ ఎన్ని ఘోర యుద్ధాలు చేసిన తర్వాత విజయాన్ని సాధించాడు ఒక్కసారి చరిత్రను తిరగేయండి మీ అందరూ కలిసి. గెలిచిన తర్వాత సంతోషించడానికి, ఓడిన తర్వాత బాధపడటానికి ఇది 2020 క్రికెట్ మ్యాచ్ కాదు, ఇది రాజకీయం. ప్రజలకు మంచి చేద్దామని, సమాజాన్ని బాగుపరుస్తామని మనంతట మనమే మన నెత్తినేసుకున్న ఒక బరువైన బాధ్యత. మనం అధికారంలో ఉండొచ్చు, అధికారంలో లేకపోవచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ మన బాధ్యతలో ఏ మార్పు ఉండదు, ఉండకూడదు. అధికార దాహంతో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించలేదు. పేదవాడికి పెట్టడన్నం పెట్టాలనే లక్ష్యంతోనే ఈ పార్టీని ఆయన స్థాపించారు. పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం చేద్దామని ఆయన ఈ పార్టీని స్థాపించారు. అధికారంలో ఉంటేనే మనం అన్ని చేద్దాం అనుకుంటాం, అది మన భ్రమ మాత్రమే. మన జాతి పిత, మనందరూ జాతి పితగా పిలిపించుకునే మహాత్మా గాంధీ గారు ఏనాడు అధికారంలో లేరు, కానీ మన భారత జాతికి ఆయన చేసిన సేవల్ని మనం ఏనాడైనా మర్చిపోగలుగుతావా? ప్రపంచ చరిత్రను మార్చిన ఎన్నో ఉద్యమాలు కూడా అధికారానికి సంబంధం లేకుండానే జరిగాయనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. బావిలో నీళ్లున్నప్పుడు ఎక్కడ చూసినా కప్పలే కనిపిస్తాయి, కానీ నీళ్లు లేనప్పుడే మనకు అసలు రంగు బయటపడేది. అధికారంలో ఉంటే మన చుట్టూ చేరి మన చెవుల్లో బాకాలూదే కల్తీ నాయకులు మనకొద్దు. మనకి కావాల్సింది నిఖార్సైన, నిజమైన, నిజాయితీ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పార్టీకి కష్టం వచ్చినా నష్టం ఉన్నా కాపాడుకోవడానికి మేమున్నాము అని ముందుకొచ్చే తెలుగుదేశం పార్టీ యోధులు. ఒక సామాజిక మార్పు కోసం, ఒక రాజకీయ మార్పు కోసం, భావితరాల మార్పు కోసం వచ్చే విజయనగరానికి 14 రోజుల పాటు పాతుకుపోయిన నాయకుల మీద పోరాటం చేసిన యువత ఇది, పోరాటం చేసిన గడ్డ ఇది. ఇంత వర్షంలో కూడా ప్రేమగా పసిపిల్లల దగ్గర నుంచి, ఆడపడుచుల దగ్గర నుంచి ఇంత ఘన స్వాగతం పలికితే నా జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి? నా జీవితం విజయనగరానికి కాకపోతే ఇంకెవరికి? అశోక్ గజపతి రాజు గారు, పవన్ కళ్యాణ్ అంటే నేనే, నా పేరు పవన్ కళ్యాణ్. వీళ్ళు మా అన్నదమ్ములు, వీళ్ళు మా అక్క చెల్లెళ్ళు. నా పేరు పవన్ కళ్యాణ్. మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు పట్టుకొని గొడుగు తీసి ఇసిరేస్తాను, మీతో పాటు ఉంటాను. మీరు ఎండల్లో మాడిపోతే నేను ఎండల్లోకి వచ్చి మాడిపోతాను, కానీ నేను సుఖంగా కూర్చోను. మీరిచ్చిన జీవితం, మీరు నిలబెట్టిన జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం? నా జీవితం మీకే అంకితం. ఎక్కడికి వెళ్ళినా అంతా బాగున్నారు, కానీ విజయనగరంలో మనకి ఇంకా బలం రావట్లేదు అంటే నేను వస్తాను పదనా, ఎందుకు రాను బయటకు చెప్తాను. మన వాళ్ళని ఆపేది ఎవరు? మన సైనికుల్ని ఆపడానికి ఆ దమ్ము ఎవరికి ఉంది? ఈ రోజు నా గుండెల్లో మర్చిపోలేని రోజు. నా జీవిత కాలం, నా తుది శ్వాస వరకు ఈ రోజు గుర్తుపెట్టుకుంటాను. ఇంత పెద్ద వర్షంలో కూడా మెరుపులు మెరుస్తున్నా ఒకవైపు, పిడుగులు పడుతున్నాయి ఒకవైపు. పిడుగులకి ఏమాత్రం చలించకుండా పిడుగుల్లాగున్నారు ఇక్కడ విజయనగరం యువత. ఇదే మార్పుకి సంకేతం. ఎక్కడ చైన సైనికుడు అంటే అదుగో అటువైపు, ఇదిగో ఇటువైపు, అదుగో అటువైపు అని చెప్పి నలుమూలల నుంచి జన సైనికులు పిడుగుల్లా కదిలొస్తారు, మార్పును తీసుకొస్తారు.